ఇవాళ పిఠాపురంలో జనసేన ప్లేనరీ జరుగుతోంది. జనసేన పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయింది. 12వ ఆవిర్భావ దినోత్సవం అన్నమాట ఇవాళ. ఖచ్చితంగా ఈ ఏడు జరుగుతున్నటువంటి ప్లేనరీ లేక ఆవిర్భావ దినం జనసేన చరిత్రలో ఒక రెడ్ లెటర్ డే. ఎందుకంటే 2018 ఎన్నికల్లో దాదాపు డెసిమేట్ అయిపోయినటువంటి పార్టీని నిలబెట్టి 2024 ఎన్నికల్లో 21 సీట్లతోటి ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఒక కీలక పాత్ర పోషించేటువంటి స్థాయికి జనసేన వచ్చింది. ఇది సామాన్యమైన జర్నీ కాదు. 2018 ఎన్నికల్లో మొత్తం పార్టీ ఓడిపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ తాను పోటీ చేసిన 2 సీట్లు ఓడిపోయిన తర్వాత కూడా కుంగిపోకుండా, ధైర్యం కోల్పోకుండా నిలబడి పార్టీని మళ్ళీ తన భుజస్కంధాల మీద మోసి రాజకీయంగా కరెక్ట్ స్టెప్స్ వేసి పార్టీని నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇప్పుడు భవిష్యత్ ఏమిటి, భవిష్యత్ ఎట్లా ఉండబోతోంది జనసేనకి అనేది పెద్ద ప్రశ్న. ఇది చిక్కు ప్రశ్న. ఎందుకంటే జనసేన ఇప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉంది. కూటమిలో భాగస్వామిగానే భవిష్యత్తులో కూడా కొనసాగుతాం అనేటువంటి సిగ్నల్స్ని పవన్ కళ్యాణ్ చాలాసార్లు ఇప్పటికే ఇచ్చారు. మరో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అనే మాట కూడా అన్నారు ఆయనే. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2029 ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయదా, ఆ తర్వాత ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు లేవా, ఒంటరిగా పోటీ చేయకుండా పవర్ని క్యాప్చర్ చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా, ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేయాలి అనేటువంటి గోల్ లేకుండా ఒక పార్టీ సస్టైన్ కాగలదా ఎక్కువ కాలం పాటు అనేది ప్రశ్న. ఒక టార్గెట్ లేకపోతే అది ఒక సంస్థ అయినా, ఒక పార్టీ అయినా, ఒక వ్యక్తి అయినా సరే ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఏంటి, కూటమిలో భాగస్వామిగా కొనసాగాలి అనేది రాష్ట్రానికి ప్రయోజనకరం, అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ స్థిరత్వం ఉంది, పొలిటికల్ స్టెబిలిటీ ఉంది. దానివల్ల డెవలప్మెంట్కి అవకాశాలు ఇంకా మెరుగుపడుతున్నాయి. అయితే యాజ్ ఏ పార్టీ జనసేనకి దీనివల్ల లాభమా నష్టమా అనేది ఒక డిబేటబుల్ పాయింట్, ఒక డిబేటబుల్ ఇష్యూ. ఎందుకంటే కూటమిలో భాగస్వామిగా కొనసాగడం అంటే ఎప్పుడు సెకండ్ ఇన్ కమాండ్ అనో లేక రన్నర్ అప్గానో ఉండటం. జనసేన ఆ స్థానంలోనే ఉండటానికి సిద్ధపడుతోందా అనేది ప్రశ్న. దాని మీద ప్లీనరీలో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.